దక్షిణామూర్తి మౌనంగా ఉపదేశం చేస్తూ ఉంటాడు, జ్ఞానం ఇస్తూ ఉంటాడు. అంటే ఎవరైతే గురువుని ఆశ్రయించి తీక్షణంగా మోక్షాపేక్ష కోసం ఆరాటపడుతూ అనుష్ఠాన రూపేణ సాధన చేస్తూ ఉన్నప్పుడు ఆ సత్శిష్యుడికి అంతరంగమందు అద్భుతమైన అనుభవాలు కలుగుతాయి. తన లోపల ఉన్న ఆ శక్తి అంతని పుంజుకొని ఆ పరబ్రహ్మ తత్వాన్ని ఆస్వాదించడం కోసం ఉర్రూతలూగుతున్నటువంటి ఆ శిష్యుడి యొక్క కళ ఎప్పుడు నెరవేరుతుందంటే సాధన పరిపక్వమై సిద్ధి పొందినప్పుడే. సహస్రారమందు ఉన్న ఆ ప్రకాశ తత్వము ఎప్పుడైతే ఆ సశిష్యుడు అందిపొంది ఉంటాడో అప్పుడే ఆ శిష్యు మౌనంగా ఉపదేశం చేస్తూ ఉంటాడు, జ్ఞానం ఇస్తూ ఉంటాడు. అంటే ఎవరైతే గురువుని ఆశ్రయించి తీక్షణంగా మోక్షాపేక్ష కోసం ఆరాటపడుతూ అనుష్ఠాన రూపేణ సాధన చేస్తూ ఉన్నప్పుడు ఆ సత్శిష్యుడికి అంతరంగమందు అద్భుతమైన అనుభవాలు కలుగుతాయి. తన లోపల ఉన్న ఆ శక్తి అంతని పుంజుకొని ఆ పరబ్రహ్మ తత్వాన్ని ఆస్వాదించడం కోసం ఉర్రూతలూగుతున్నటువంటి ఆ శిష్యుడి యొక్క కళ ఎప్పుడు నెరవేరుతుందంటే సాధన పరిపక్వమై సిద్ధి పొందినప్పుడే. సహస్రారమందు ఉన్న ఆ ప్రకాశ తత్వము ఎప్పుడైతే ఆ సశిష్యుడు అందిపొంది ఉంటాడో అప్పుడే ఆ శిష్యుడికి దక్షిణామూర్తి యొక్క కరుణ కలుగుతుంది. ఎలా అంటే దక్షిణామూర్తి అంటే ఎవరో కాదు, శిష్యుడు ఉత్తరముఖంగా ధ్యానం చేస్తూ ఉంటే గురువుని, ఉత్తరం అంటే ఊర్ధ్వ దిశన, ఊర్ధ్వంగా, ఊర్ధ్వమూలాదశాకం, ఊర్ధ్వంగా మూలం ఉంది, అదే దక్షిణామూర్తి. కింద శాఖలున్నాయి. అంటే ఈ ప్రపంచం నుండి పరమాత్మ వైపు వెళ్ళే ఈ ప్రయాణంలో సత్శిష్యుడు సహస్రారం వరకు వెళ్ళినప్పుడు ఆ సహస్రారంలో ఉన్నటువంటి ఆ గురుమూర్తిని ఎప్పుడైతే దర్శించుకుంటాడో, ఆ ప్రకాశాన్ని ఎప్పుడైతే అంతరంగమందు అనుభవిస్తాడో అప్పుడే జ్ఞానం ప్రబోధమవుతుంది. అంటే మౌన వ్యాఖ్య ప్రకటిత పరబ్రహ్మతత్వం యువానాం. అంటే దక్షిణామూర్తి అంటే గురుమూర్తి, జ్ఞానము,